స్టార్ట్ చేస్తాం గైస్ ఇంకా. అండ్ గైస్ ఈరోజు ఈ యొక్క క్లాస్లో కేస్ టూకి సంబంధించిన ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మోడల్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, ఇప్పుడు కేస్ టూకి సంబంధించిన మోడల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కేస్ టూకి సంబంధించిన మోడల్ 2. ఇచ్చిన ప్రాబ్లం అనేది కేస్ టూకి సంబంధించిన మోడల్ 2 ప్రాబ్లం అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే q of x వాల్యూ sin ax ఆర్ cos ax, అంటే రైట్ సైడ్ ఉన్న q of x వాల్యూ sin ax లో అయినా ఉండాలి ఆర్ cos ax లో అయినా ఉండాలి. ఇలాగనుకుంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది కేస్ 2లో మోడల్ 2కి సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు q of x వాల్యూ sin ax ఆర్ cos ax అలా ఉన్నప్పుడు f of d into y ఏమైంది, sin ax ఉంటే sin ax అయింది, cos ax ఉంటే cos ax అయింది. ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ yp కనుక్కో, ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, yp కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, sin ax by f of capital D. ఇక్కడ అంటే ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు, యాక్చువల్గా మోడల్ 1లో క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఈ మోడల్ 2లో వచ్చే లోపల క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేయము. ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ సపోజ్ ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డినామినేటర్లో ఈ యొక్క ఫై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ యొక్క వాల్యూ, డినామినేటర్ వాల్యూ అనేది 0 అయితే అలాంటి కేసు అప్పుడు ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అలాంటి కేసు అప్పుడు దానికి ఏంటి ఫార్ములా, ఇక్కడ ఇప్పుడు నార్మల్గా మోడల్ 1లో క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటి మోడల్ 2లో క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. అండ్ ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ యొక్క వాల్యూ 0 కాకపోతే, ఓకేనా, ఈ యొక్క వాల్యూ 0 కాకపోతే 0 అయితే క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ యొక్క వాల్యూ 0 అయితే అప్పుడు న్యూమరేటర్లో sin x ఉన్నప్పుడు దాని ఫార్మ్ ఏంటి, మైనస్ ఎక్స్ బై 2a cos ax. అదే ఈ యొక్క డినామినేటర్ యొక్క వాల్యూ 0, ఈ యొక్క డినామినేటర్ యొక్క వాల్యూ 0 అయినప్పుడు న్యూమరేటర్లో cos ax ఉన్నప్పుడు ఫార్ములా x by 2a sin ax. అర్థమైంది, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ గైస్ ఇది ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అనేది చాప్టర్ 3లో కేస్ 2కి సంబంధించిన, కేస్ 2లో మోడల్ 2కి సంబంధించింది. ఇప్పటి వరకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానంటే నేను చాప్టర్ 3లో కేస్ 1 ఎక్స్ప్లెయిన్ చేసి చాప్టర్ 3లో కేస్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ కేస్ 2లో మోడల్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇప్పటి వరకు చాప్టర్ 3లో 2 టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చాప్టర్ 3లో థర్డ్ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో ఇప్పుడు వరకు నేను చాప్టర్ 2 అయిపోయింది, చాప్టర్ 3 స్టార్ట్ చేశాను అంతే. చాప్టర్ 2 మళ్ళీ ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా. అండ్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది
కేస్ 2లో మోడల్ 2కి సంబంధించిన క్వశ్చన్ అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే రైట్ హ్యాండ్ సైడ్ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ అంటే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది సైన్లో అయినా కాస్లో అయినా ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2లో మోడల్ 2కి సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ కనుక్కోవటానికి ఫార్ములా ఏంటిది సైన్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ యాక్చువల్గా మోడల్ 1లో ఏం చేస్తామంటే క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మోడల్ 2లో క్యాపిటల్ డి బదులు క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ యొక్క డినామినేటర్ వాల్యూ 0 అయితే అప్పుడు న్యూమరేటర్లో సైన్ ఏఎక్స్ ఉన్నప్పుడు దాని ఫామ్ ఏంటి మైనస్ ఎక్స్ బై 2a కాస్ ఏఎక్స్. అదే న్యూమరేటర్లో కాస్ ఏఎక్స్ ఉంది, డినామినేటర్లో డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ యొక్క వాల్యూ 0 అయితే దానికి ఫార్ములా ఏంటిదంటే ఎక్స్ బై 2a సైన్ ఏఎక్స్. అర్థమైందా? చాప్టర్ 3లో కేస్ 2కి సంబంధించింది. కేస్ 2లో క్వశ్చన్ అనేది మోడల్ 2కి సంబంధించిన ప్రాబ్లం ఇస్తే అసలు ఇచ్చిన క్వశ్చన్ అనేది కేస్ 2లో మోడల్ 2కి సంబంధించిన ప్రాబ్లం అని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా గుర్తించాలి అనేది అర్థమైతే ఎగ్జాంపుల్స్ ప్రీవియస్గా అడిగిన ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ అర్థమైందా? బ్రో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో. ఓకే ఓకే. అంటే ఇక్కడ చాప్టర్ 3లో కేస్ 2లో మోడల్ 2కి సంబంధించిన ప్రాబ్లం అని ఎలా గుర్తించాలంటే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది సైన్ ఏఎక్స్ ఫామ్లో అయినా ఉండాలి ఆర్ కాస్ ఏఎక్స్ ఫామ్లో అయినా ఉండాలి. ఇలా ఈ ఫామ్లో ఉంటే ఇచ్చిన క్వశ్చన్ అనేది చాప్టర్ 3లో కేస్ 2లో మోడల్ 2కి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చాడు అనేది గుర్తించాలి. మనకు ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా ఆన్సర్ అనేది సాల్వ్ చేయకండి, అసలు ఇచ్చినది ఏ మోడల్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు అలా క్వశ్చన్ని ఐడెంటిఫై చేయండి. క్వశ్చన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ కేస్ 2లో మోడల్ 2కి సంబంధించిన క్వశ్చన్ అని ఐడెంటిఫై చేస్తాము. ఈ మోడల్ 2లో పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ కనుక్కోవటానికి ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి సైన్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టీ. అంటే ఇక్కడ ఈ మోడల్ యాక్చువల్గా మోడల్ 1లో క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ మోడల్ 2 వచ్చే లోపల క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాము. క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈ మైనస్ ఏ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ డినామినేటర్ యొక్క వాల్యూ 0 అయితే అప్పుడు దానికి ఫార్ములా ఏంటిది డినామినేటర్ యొక్క వాల్యూ 0 అయ్యి న్యూమరేటర్లో సైన్ ఏఎక్స్ ఉన్నప్పుడు ఫార్ములా మైనస్ ఎక్స్ బై 2a కాస్ ఏఎక్స్. అలా కాకుండా న్యూమరేటర్లో కాస్ ఏఎక్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఎక్స్ బై 2a సైన్ ఏఎక్స్. అర్థమైందా? అసలు ఇచ్చిన క్వశ్చన్ ఒకవేళ క్వశ్చన్ ఈ యొక్క మోడల్ మీద ఇస్తే ఈ యొక్క ఇచ్చిన క్వశ్చన్ అనేది ఈ మోడల్ మీద ఇచ్చారు, ఎలా గుర్తించాలి, క్వశ్చన్ ఎలా గుర్తించాలి, దానికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒకవేళ క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తుంది కదా, అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డినామినేటర్లో 0 వచ్చినప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, న్యూమరేటర్లో సైన్ ఏఎక్స్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, కాస్ ఏఎక్స్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి అంటే అర్థమైందా? అర్థమైతే ఒకసారి అందరూ హ్యాండ్ రైజ్ చేయండి అర్థమైన వాళ్ళు. అర్థం కాకపోతే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే అందరి దగ్గర నుంచి నా దగ్గర
జాయిన్ అయిన వాళ్ళందరూ రెస్పాన్స్ ఇవ్వండి. అంటే ఇక్కడ ఏం లేదు, కేస్ 2 మోడల్ 2 చాప్టర్ 3లో కేస్ 1 కేస్ 2 ఉంటాయి. కేస్ 1 అని ఎప్పుడు అంటాము? క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది 0 ఉంటే దాన్ని కేస్ 1 అంటాము. అదే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది 0 కాకుండా 0కి ఈక్వల్ కాకపోతే అది కేస్ 2 అంటాము. ఈ కేస్ 2లో మనకి 5 మోడల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో మనం మోడల్ 1 ఎక్స్ప్లెయిన్ చేసాము. మోడల్ 1 ఏంటిది? క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది e పవర్ ax అనే ఫామ్లో కనుకుంటే అది మోడల్ 1. ఈ మోడల్ 2 వచ్చే లోపల క్యూ ఆఫ్ ఎక్స్ అనేది sin ax ఆర్ cos ax ఈ యొక్క ఫామ్లో ఉంటే ఇది మోడల్ 2కి సంబంధించిన ప్రాబ్లం అని అనుకుంటాం. ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడానికి ఫామ్ ఏంటి? sin ax బై ఎఫ్ ఆఫ్ టీ. కేస్ 1లో ఏం చేసామంటే ఈ క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసాం. కాబట్టి ఇక్కడ కేస్ 2 మోడల్ 1లో క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ మోడల్ 2లో వచ్చే లోపల క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత డినామినేటర్ వాల్యూ 0 అయితే అప్పుడు న్యూమరేటర్ సైన్లో ఉండి డినామినేటర్ 0 ఉన్నప్పుడు ఫార్ములా మైనస్ ఎక్స్ బై 2a cos ax. అదే న్యూమరేటర్ కాస్లో ఉండి డినామినేటర్ 0 అయినప్పుడు ఫార్ములా x బై 2a sin ax. ఇది ఫార్ములా. అర్థమైందా? అంటే అందరూ ఇంకోసారి చెప్పలేను మళ్ళీ మీకు. అర్థమైంది కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. అర్థం మొత్తం ఆరుగురు జాయిన్ అయ్యారు. ఆరుగురులో ఇంకా 2 రెస్పాన్స్ రావట్లేదు మీ దగ్గర నుంచి. కొత్తగా ఒకతను జాయిన్ అయ్యారు కదా, రెస్పాన్స్ అవ్వండి. అర్థమైందా లేదా చెప్పండి. మీరు మిగతా వాళ్ళందరూ రెస్పాన్స్ ఇచ్చారు. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. హాయి జాగు చెప్పండి మీరు, అర్థమైందా లేదా? అందరూ చెప్పారు, అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి. మీరు చాట్ సెషన్ అయినా చెప్పండి అర్థమైందో లేదు. ఓకే, ఐ థింక్ అతని దగ్గర నుంచి రెస్పాన్స్ ఏం రావట్లా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x. ఈ ఇచ్చిన ప్రాబ్లం క్యూ ఆఫ్ ఎక్స్ రైట్ హ్యాండ్ సైడ్ కాస్ ఏఎక్స్ అనే ఫామ్లో ఉంది కాబట్టి ఇది కేస్ 2లో మోడల్ 2కి సంబంధించిన ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయాలి. ఓకే, గివెన్ ఏంటిది? డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x. ఇక్కడ క్యాపిటల్ డి బదులు స్మాల్ ఎం అని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x. ఇక్కడ మనకి ఏ వాల్యూ అంత 1, బి వాల్యూ మైనస్ 4, సి వాల్యూ 3. ఇక్కడ ఫార్ములా ప్రకారం
m is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. ఇక్కడ రూట్స్ అనేవి కనుక్కోవాలి. ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ వస్తాయి? 2 రూట్స్ వస్తాయి. ఎందుకు? హైయెస్ట్ పవర్ 2 కాబట్టి. దాని ప్రకారం మైనస్ ఆఫ్ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ minus 4 whole square minus 4 into 1 into 3 by 2 into 1. దాని ప్రకారం 4 plus or minus root of 16 minus 12 by 2. ఇక్కడ 16 minus 12 అంటే 4. root 4 అంటే వాల్యూ ఎంత? 2 అవుతుంది. 4 plus or minus 2 by 2. దీని ప్రకారం 4 plus 2 by 2 4 minus 2 by 2. అప్పుడు మనకి ఇక్కడ రూట్స్ ఎంత వస్తాయి? 6/2 2/2. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ మనకి చివరికి వచ్చే లోపల రూట్స్ ఎంత వచ్చినాయి? 3, 1 వచ్చినాయి. ఈ యొక్క రూట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. రెండు రూట్స్ వచ్చిన రూట్స్ అనేవి రియల్ అండ్ డిఫరెంట్. ఇక్కడ ఇఫ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క ఫార్మ్ ఏంటిది? c1 e power m1x plus c2 e power m2x. ఇక్కడ m1 వాల్యూ ఎంత? 3e, m2 వాల్యూ ఎంత? 1. దాని ప్రకారం yc is equal to c1 e power 3x plus c2 e power x. ఓకే, ఇప్పుడు జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కనుక్కున్నాం. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడానికి ఫార్మ్ ఏంటి? yp is equal to cos 2x by d square minus 4d plus 3. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ ఈ యొక్క మోడల్ 2లో క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే -4 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అలా క్యాపిటల్ డి ఇక్కడ నేను క్యాపిటల్ డి స్క్వేర్ బదులు -4 సబ్స్టిట్యూట్ చేస్తే cos 2x by -4 minus 4d plus 3. దాని ప్రకారం cos 2x by -4d -4 plus 3 ఎంత? -4 plus 3 అంటే ఎంత? -1. ఇక్కడ ఈ -4d -1లో మైనస్ కామన్ తీస్తే 4d plus 1. ఈ మైనస్ అనేది పైకి పంపిస్తుంది. పైకి పంపిస్తేప్పుడు మైనస్ cos 2x by 4d plus 1. ఇక్కడ ఒకసారి ఇక్కడ ఈ స్టెప్లో చూడండి. ఇక్కడ డినామినేటర్లో 4d plus 1 ఉంది. మోడల్ 1లో అయితే డైరెక్ట్గా క్యాపిటల్ డి కనిపిస్తే స్మాల్ ఏ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది మోడల్ 2 కాబట్టి క్యాపిటల్ డి స్క్వేర్ ఉంటేనే సబ్స్టిట్యూట్ చేస్తాము. క్యాపిటల్ డి స్క్వేర్ ఉంటేనే దాని బదులు మైనస్ ఏ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఈ డికి డి స్క్వేర్ రావాలంటే దీనికోసం ఏం చేశానంటే ఈ న్యూమరేటర్లో మనకి 4d plus 1 ఉంది కదా, ఈ డినామినేటర్లో 4d plus 1 దీనికి ఆపోజిట్గా తీసుకోవాలి. 4d minus 1 4d minus 1 అంటే ఇక్కడ మీరు 4d minus 1 4d minus 1 న్యూమరేటర్లో డినామినేటర్లో మల్టిప్లై చేసినంత మాత్రాన ఈ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అసలు ఎందుకు ఇలా 4d minus 1 4d minus 1తో మల్టిప్లై చేశానంటే ఇక్కడ మనకి d బదులు ఎంతో పాటు సబ్స్టిట్యూట్ చేయాలి. అదే ఇప్పుడు 4d minus 1 4d minus 1ని ఇట్లా మల్టిప్లై చేస్తే ఈ 4d plus 1ని ఈ 4d minus 1ని మల్టిప్లై చేస్తే అప్పుడు 4d స్క్వేర్ అవుతుంది. అప్పుడు d స్క్వేర్ బదులు 2 అనే -2 అనేది సబ్స్టిట్యూట్ చేయగలం. అంటే -4 అనేది సబ్స్టిట్యూట్ చేయడం. దానికోసం డినామినేటర్లో 4d minus 1ని డినామినేటర్లో 4d minus 1ని మల్టిప్లై చేశారు. ఇప్పుడు 4d minus 1 మల్టిప్లై చేస్తే మైనస్ 4d minus 1 into cos t square. ఇక్కడ 4d plus 1 4d minus 1 ఎట్లా? ఇక్కడ ఇది ఏ ఫార్ములా ఉంది? a plus b a minus b. ఏంటి ఫార్ములా? a square minus b square అంటే 16d square minus 1 square అంటే 1. దీని ప్రకారం ఇక్కడ ఇప్పుడు మనకి d స్క్వేర్ వచ్చింది. స్టార్టింగ్ మనకి dA ఉంది. ఇక్కడ అదే ఇది
ఈ యొక్క ప్రాబ్లం మోడల్ 1 లో ఇచ్చినట్టయితే డైరెక్ట్ క్యాపిటల్ డి బదులు 2 సబ్స్టిట్యూట్ చేసాం. ఇది మోడల్ 2 కదా, మోడల్ 2 లో క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయం కదా, క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఇక్కడ అందుకని ఇలా డి స్క్వేర్ రావడం కోసం న్యూమరేటర్లో డినామినేటర్లో 4d - 1 మల్టిప్లై చేసాం. ఇప్పుడు 16 డి స్క్వేర్లో డి స్క్వేర్ బదులు -4ని మల్టిప్లై చేస్తే 16 -4 -1. 16 ఇంటూ -4 అంటే ఎంత? -64 -1 అప్పుడు ఎంత? -65. ఇప్పుడు ఏం చేశానంటే పైన మైనస్ కింద ఉన్న మైనస్, పైన ఉన్న మైనస్ కింద ఉన్న మైనస్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే మనకి ఎంత ఉంది? 4d cos 2x cos 2x by 65. ఇక్కడ మళ్ళీ ఏం చేశారంటే హియర్ క్యాపిటల్ D మీన్స్ వీ హ్యావ్ టు అప్లై డిఫరెన్షియేషన్. ఇక్కడ మనకి 4d cos 2x అంటే ఇక్కడ క్యాపిటల్ D ఉంది. క్యాపిటల్ D అంటే ఈ cos dx ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే cos 2x కి cos x కి డిఫరెన్షియేషన్ ఏంటి? -sin x. కాబట్టి ఇక్కడ 2x ఉంది కాబట్టి ఈ 2x కి మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ cos 2x కి డిఫరెన్షియేషన్ -sin 2x. మళ్ళీ ఇక్కడ ఈ 2x డిఫరెన్షియేట్ చేస్తే 2 అవుతుంది. కాబట్టి -sin 2x into 2. ఇక్కడ క్యాపిటల్ D అంటే ఒకసారి ఈ యొక్క cos 2x ని డిఫరెన్షియేట్ చేయాలి. అదే క్యాపిటల్ D డినామినేటర్ లో ఉంటే అప్పుడు ఏమైంది? 1/D ఉన్నట్టు. 1/D అంటే ఒకసారి ఇంటిగ్రేషన్ చేయాలి. అదే క్యాపిటల్ D న్యూమరేటర్ లో ఉంటే డిఫరెన్షియేట్ చేయాలి. క్యాపిటల్ D డినామినేటర్ లో ఉంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం 1/65 into 4 into -sin 2x into 2 minus cos 2x. ఇక్కడ మనకి 1/65 into -8 sin 2x minus cos 2x. దీని ప్రకారం మైనస్ ని కామన్ తీస్తే -1/65 into 8 sin 2x plus cos 2x. ఇక్కడ therefore general solution is equal to y yc plus yp. ఇక్కడ ఆల్రెడీ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నాం కదా, 2 రూట్స్ వచ్చినాయి. దాని కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏం రాశాను? c1 e power 3x plus c2 e power x. అండ్ ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత? -1/65 into 8 sin 2x plus cos 2x, which is the required general solution. అర్థమైందా? అర్థమైతే ఎగ్జాంపుల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైపీ దగ్గర కొంచెం అర్థం కాదండి. వైపీ దగ్గర నుండి అర్థం కాలేదు సరిగ్గా. ఇక్కడ వైపీ దగ్గర ఏం చేయలేదు. ఇక్కడ cos 2x by d square minus 4d plus a. ఇక్కడ d square బదులు మైనస్ a square సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే -4 సబ్స్టిట్యూట్ చేయాలి. -4 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఎంత వచ్చింది? -cos 2x by 4d plus 1. ఇక్కడ క్యాపిటల్ D కి వాల్యూ, క్యాపిటల్ D కి సబ్స్టిట్యూట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి దీన్ని d స్క్వేర్ చేస్తే అప్పుడు -4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దీన్ని d స్క్వేర్ చేయడం కోసం న్యూమరేటర్లో డినామినేటర్లో 4d - 1ని మల్టిప్లై చేశారు. 4d - 1ని మల్టిప్లై చేస్తే కింద మనకి ఎలా వస్తుంది? 16d స్క్వేర్ - 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ d స్క్వేర్ బదులు -4 అనేది సబ్స్టిట్యూట్ చేశాను. -4 సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వచ్చింది మనకి? 4d cos 2x cos 2x by 65. ఇక్కడ d ఒకసారి మీరు చూసినట్టయితే cos 2x ముందు క్యాపిటల్ D ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం? న్యూమరేటర్లో ఉన్నప్పుడు డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేస్తాం. అదే డినామినేటర్లో ఉంటే ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. ఓకేనా? అర్థమైందా? అర్థమైందన్న. ఓకే, అందరికీ అర్థమైందా? అర్థమైతే ఎగ్జాంపుల్తో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను.
అండ్ గైస్ ఎగ్జాంపుల్ 2 చూడండి. సాల్వ్ d cube plus 4d into y is equal to 5 plus sin 2x. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఎలా ఉంది మనకి 5 plus sin 2x అంటే ఇక్కడ ఏంది ఇది చూడటానికి sin ax అనే ఫామ్లో ఉంది కాబట్టి ఇది కూడా మోడల్ 2కి సంబంధించిన ప్రాబ్లమే. ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో రైట్ హ్యాండ్ సైడ్ ఇట్లా కాన్స్టెంట్స్ ఉన్న మోడల్ 1కి సంబంధించిన ప్రాబ్లమే. ఇక్కడ మనకి మోడల్ 1కి సంబంధించిన ప్రాబ్లము మోడల్ 2కి సంబంధించిన ప్రాబ్లం, రెండు మోడల్కి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో రైట్ హ్యాండ్ సైడ్ 100 ఉన్న ఎగ్జాంపుల్ చెప్పే కదా, అలానే ఇప్పుడు 100 అనేది కాన్స్టెంట్. అలానే ఇప్పుడు ఈ యొక్క ఎగ్జాంపుల్లో రైట్ హ్యాండ్ సైడ్ 5 ఇచ్చాడు, sin 2x ఇచ్చాడు. ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్స్. ఇట్లా కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు ఇది మోడల్ 1కి సంబంధించిన ప్రాబ్లం అని చెప్పారు. అండ్ ఇలా sin ax or cos ax ఉన్నప్పుడు మోడల్ 2కి సంబంధించిన ప్రాబ్లం అని చెప్పారు. ఇక్కడ మోడల్ 1 మోడల్ 2 ఈ రెండింటి కాంబినేషన్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఇచ్చాడు మనకి. ఇక్కడ d cube plus 4d into y is equal to 5 plus sin 2x. ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, m cube plus 4m is equal to 0. ఇక్కడ ఈ m cube plus 4m లో m ని కామన్ తీస్తే m square plus 4 is equal to 0. దీని ప్రకారం మీరు చూసినట్టయితే m is equal to 0గా రాసుకోవచ్చు. అండ్ ఈ m square plus 4 equal to 0 రాసినప్పుడు m square is equal to -4. m is equal to root of -4. ఇక్కడ స్టార్టింగ్ మీరు ఒకసారి చూడండి, √4 అంటే ఎంత, వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ √4 వాల్యూ 2 అవుతుంది. i ఎందుకు రాశానంటే ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ పోవటం కోసం i రాశాను. ఓకే, i రాసినప్పుడు ఈ యొక్క వాల్యూస్ ఈ యొక్క రూట్స్ అనేది కాంప్లెక్స్ రూట్స్ అవుతాయి కాబట్టి ఇందులో కాంప్లెక్స్ రూట్స్ m1 వాల్యూ 0గా తీసుకుంటున్నాను. 0గా తీసుకున్నా ఇక్కడ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి m1 వాల్యూ 0గా అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే మనకి ఆన్సర్ +or-2i వస్తుంది. కాబట్టి ఇక్కడ m1 వాల్యూ 0 తీసుకున్నంత మాత్రాన ఈ యొక్క వాల్యూ ఏం చేంజ్ అవ్వదుగా మనకి, అందుకని 0 తీసుకున్నాను. ఇక్కడ మొత్తం మనకి 3 రూట్స్ వచ్చినాయి. m1 0, m2 2i, m3 0 వచ్చింది. అంటే ఈ యొక్క రూట్స్ ఇఫ్ రూట్స్ అనేది కాంప్లెక్స్గా ఉన్నప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను స్టార్టింగ్ వచ్చిన రూట్స్ అనేవి బేస్డ్ ఆన్ ది కండిషన్ అవి ఎలా ఉన్నాయి ఆ కండిషన్ బేస్ చేసుకొని దానికి సంబంధించిన కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాస్తాము. ఇఫ్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఏంది, yc is equal to e power m1x into c1 cos m2x plus c2 sin m2x plus c3 e power m3x. ఇక్కడ మనకి m1 వాల్యూ 0, m2 వాల్యూ 2, m3 వాల్యూ 0. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే yc is equal to e power 0x into c1 cos 2x plus c2 sin 2x plus c3 into e power 0x. ఇక్కడ మీరు చూసినట్టయితే 0 into x వాల్యూ 0, ఇక్కడ మనకి e power 0 వాల్యూ 0. అప్పుడు c1 ఇక్కడ మనకి e power 0 వాల్యూ ఎంత 1. ఓకే, e power 0 వాల్యూ ఈ యొక్క వాల్యూ మొత్తం 1 అవుతుంది. అప్పుడు మనకి c1 cos 2x plus c2 sin 2x plus ఇక్కడ కూడా e power 0x వాల్యూ ఎంత 1 అవుతుంది. c3 into 1 c3 కాబట్టి c3 రాశాను. ఓకేనా, దీని ప్రకారం yp is equal to ఓకే ఇంతటితో మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది వచ్చింది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత వచ్చింది, c1 cos 2x plus c2 sin 2x plus c3. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం మోడల్ 1 యూజ్ చేయాలి, మోడల్ 2 యూజ్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు మోడల్ 1, రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ ఉన్న ఆర్ e power ax ఫామ్లో ఉన్న మోడల్ 1. అదే sin ax ఆర్ cos ax ఫామ్లో ఉంటే
మోడల్ 2కి సంబంధించింది. ఓకే, ఇక్కడ మోడల్ 1 మోడల్ 2 కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి 5/d³ + 4t ప్లస్ sin 2x/d³ + 4t. దీన్ని yp1గా కన్సిడర్ చేస్తాము, దీనిని yp2గా కన్సిడర్ చేస్తాము. ఓకే, అప్పుడు ఫస్ట్ మనం దీన్ని కనుక్కుందాం, తర్వాత దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ yp1 దీన్ని మొత్తం ఏమనుకున్నాం, yp1 అనుకున్నాం. yp1 = 5/d³ + 4t. ఇక్కడ మోడల్ 1లో ఏంది, డైరెక్ట్గా క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ కాకపోతే మనకి స్మాల్ a వాల్యూ ఏం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నేనేం చేశానంటే e⁻0x రాసుకున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను ఇందాక ఇక్కడే చూడండి, కాంప్లిమెంటరీ ఫంక్షన్లో e⁻0x యొక్క వాల్యూ ఎంత అని చెప్పాను, e⁻0x వాల్యూ 1. కాబట్టి ఇక్కడ మనకి స్మాల్ a వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఆ వాల్యూ రావటం కోసం e⁻0x రాసుకున్నాం. ఇది రాసుకున్నంత మాత్రాన దీని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎందుకు ఇక్కడ క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇది మోడల్ 1కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి ఈ పార్ట్ వరకు మోడల్ 1కి సంబంధించిన ప్రాబ్లం, ఈ పార్ట్ ఏమో మోడల్ 2కి సంబంధించిన ప్రాబ్లం. ఇలా కూడా ఇస్తారు మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేయాలి. స్మాల్ a వాల్యూ ఎంత, 0. ఓకే, ఇప్పుడు 5/0³ + 4 × 0. ఓకే, 0 అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను మోడల్ 1లో ఎప్పుడైతే క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డినామినేటర్లో 0 అయినప్పుడు ఏం చేయాలి, పైన ఏదైతే స్టార్టింగ్ ఈక్వేషన్ ఉందో దీనికి న్యూమరేటర్లో xని మల్టిప్లై చేయాలి, డినామినేటర్లో d³+4t దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దాని ప్రకారం x × 5/d³ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 3d² ప్లస్ 4tకి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 4 అవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ నేను ఏం రాశాను, e⁻0x రాశాను. ఎందుకు, స్మాల్ a వాల్యూ రావడం కోసం, D బదులు స్మాల్ a వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం కోసం. ఇక్కడ మళ్ళీ స్మాల్ a వాల్యూ ఎంత, 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ D బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 0 0. అప్పుడు ఎంత ఉంటుంది, మనకి డినామినేటర్లో 4 ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ మనకి yp1 వాల్యూ ఎంత, 5x/4. ఓకే, ఇప్పుడు మనకి yp1 వాల్యూ వచ్చింది. ఇంకొక పార్ట్ ఉంది కదా, ఇంకో పార్ట్ ఏంటి, మనకి yp2 = sin 2x/d × t² + 4. గైస్ ఇందాక మీకు చెప్పా కదా, న్యూమరేటర్లో క్యాపిటల్ D ఉన్నప్పుడు డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే డినామినేటర్లో క్యాపిటల్ D ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ D అనేది డినామినేటర్లో ఉంది. ఓకే, D అనేది డినామినేటర్ ఉన్నప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అందుకని ఇక్కడ ఇంటిగ్రేషన్ వేసాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x dx/d² + 4. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఓన్లీ పై దానికి ఫైండ్ అవుట్ చేస్తాము. అర్థమైందా, ఈ ఇంటిగ్రేషన్ ఓన్లీ sin 2x dxకి ఫైండ్ అవుట్ చేస్తాము, ఈ d² + 4కి ఫైండ్ అవుట్ చేయము. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2xకి ఏంటిది ఫార్ములా, మైనస్ పక్కన రాసాం చూడండి, -cos 2x/2. దాని ప్రకారం -cos 2x/2 ఈ d² + 4ని యాజ్ ఇట్ ఈస్గా రాసాను. ఇక్కడ d² బదులు -a² సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 2 అవుతుంది. ఎందుకు, sin 2x అంటే sin ax ఆ ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. a² వాల్యూ 4 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం d² బదులు -a² సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే -4 సబ్స్టిట్యూట్ చేయాలి. d² బదులు -4 సబ్స్టిట్యూట్ చేస్తే
-4 + 4 0 అవుతుంది. 0 అవుతుంది కాబట్టి ఈ యొక్క కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ మనకి న్యూమరేటర్లో కాసుల్లో ఉంది. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ చెప్పాను. ఇట్లా కండిషన్ ఫెయిల్ అయినప్పుడు న్యూమరేటర్ కాసులు ఉన్నప్పుడు ఫార్ములేట్ dx/2a sin ax. దాని ప్రకారం ఇప్పుడు ఫార్ములేట్ ది x/2a sin ax -1/2 x/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2 ఇంటూ sin ax -1/2 ఇంటూ x/2 ఇంటూ 2 ఎంత 4 sin 2x. దీన్ని ఎలా రాసుకోవచ్చు -x sin 2x/2 ఇంటూ 4 ఎంత దీని వాల్యూ 8 అవుతుంది. అంటే ఇక్కడ మనకి yp2 వాల్యూ ఎంత వచ్చింది -x sin 2x/8. ఇక్కడ ఈ 2 పార్ట్స్ కనుక్కున్నాం కాబట్టి ఆ 2 వాల్యూస్ రాస్తాం. ఎంత రాస్తాం 5x/4 -x sin 2x/8. therefore general solution y is equal to yc plus yb. ఇక్కడ వచ్చిన స్టార్టింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోయే ముందు ఇది కూడా కనుక్కున్నాం కాబట్టి c1 cos 2x plus c2 sin 2x plus c3 plus 5x/4 minus x sin 2x/8 which is the general solution. ఇట్లా కూడా అడుగుతారు. ఒక క్వశ్చన్ లో 2 మోడల్స్ వచ్చేటట్లా అడుగుతారు. ఇప్పుడు చెప్పింది ఏంటి ఈ ఒక క్వశ్చన్ మోడల్ 1 కి సంబంధించింది అడిగాడు, మోడల్ 2 కి సంబంధించింది కూడా అడిగాడు. అర్థమైందా మీకు? ఇది అర్థమైతే ఇంకో చివరి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా అందరికి? బ్రో చెప్పండి. ఒకవేళ క్వశ్చన్లో 5 ప్లస్ అని కాకుండా 5 ఇంటూ సైన్ 2x అని వస్తే క్వశ్చన్లో 5 ప్లస్ సైన్ 2x అని వచ్చింది కదా, అలా కాకుండా 5 ఇంటూ 2x అని వస్తే 5 ఇంటూ సైన్ 2x అని వస్తే దానికి ఇంకొక అంటే ఆ మోడల్ కూడా ఉంది కొంచెం కాంబినేషన్, అది కూడా చెప్తాను. ఓకే బ్రో. అర్థమైందా ఇది? గైస్ అర్థమైతే ఇంకా చివరి ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆన్సర్ చేయండి, రెస్పాన్స్ అవ్వాలి మీరు. జాయిన్ అయిన వాళ్ళందరూ రెస్పాన్స్ అవ్వాలి. ఓన్లీ ఒక్కళ్ళు రెస్పాన్స్ ఇస్తే సరిపోదు గైస్, ఒకళ్ళు ఇద్దరు. ఓకే, ఇంకా చివరి ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎగ్జాంపుల్ ఇందాక అడిగారు కదా బ్రో, ఒకసారి చూడండి మీరు. solve d square minus 4 into y is equal to 2 cos square x. ఇందాక అడిగారు కదా, ఒకవేళ అక్కడ 5 ప్లస్ కాకుండా 5 ఇంటూ ఉన్నప్పుడు ఎలా చెయ్యాలి, ఇప్పుడు కూడా అది ఎలా చెయ్యాలని అడిగారు కదా, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒకసారి చూడండి మీరు. ఇచ్చిన ప్రాబ్లం ఏంది, సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. ఇందాక ఏం అడిగారంటే ఇక్కడ నార్మల్గా ఎలా అడిగారు, 2 మోడల్స్ కాంబినేషన్. అదే ఇక్కడ 5 ప్లస్ కాకుండా ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా 5 టు సైన్ 2x ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చెయ్యాలి అని అడిగారు కదా. ఓకే, ఇప్పుడు ఈ చివరి ఎగ్జాంపుల్ అడిగారు కదా, సేమ్ ఆ ఫామ్ లోనే ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఎలా ఉంది, కాకపోతే ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ కాకపోతే మనకి 2 cos square x, 2ని cos square x తో ఇంటూ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఎలా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అది కూడా చూడండి. గివెన్ d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2 cos square x. దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే m స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటి, క్యాపిటల్ D పైన
స్మాల్ m అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత m స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. అండ్ ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎట్లా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఎం ప్లస్ 2 ఇంటూ ఎం మైనస్ 2. దీని ద్వారా మనకి ఎం వాల్యూ ఎంత వస్తుంది? 2, -2. ఇక్కడ వచ్చిన రూట్స్ అనేవి రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క ఫార్మ్ ఏంటి? c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. దీని ప్రకారం c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ -2x. ఓకేనా? ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ షెడ్యూల్ ఫార్మ్ ఏంటి? yp ఈజ్ ఈక్వల్ టు 2 cos square x బై d స్క్వేర్ ప్లస్ 4 d స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 cos square x అనేది ఫార్ములా. ఈ 2 cos square x అనే ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ cos 2xగా రాసుకోవచ్చు. దీన్ని 1 ప్లస్ cos 2x బై d స్క్వేర్ మైనస్ 4. మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే 2 మోడల్స్, మోడల్ 1 మోడల్ 2 కాంబినేషన్ కలిసింది. ఇప్పుడు ఎలా? మోడల్ 1 మోడల్ 2 కాంబినేషన్ కలిసింది కాబట్టి దేనికి దానికి కనుక్కోవాలి. ఎలా? 1 బై డి స్క్వేర్ మైనస్ 4ని yp1 అనుకుంటాము. స్టార్టింగ్ ఈ దీన్ని కనుక్కుంటాం. తర్వాత cos 2x బై డి స్క్వేర్ మైనస్ 4ని yp2 అనుకుంటాం. దీనికి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు yp1 ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాయి, ఇది మోడల్ 1 ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. కాకపోతే అసలు ఇక్కడ స్మాల్ ఏ వాల్యూ లేదు కాబట్టి నేను ఈ పవర్ 0xగా రాసుకున్నాను. ఇలా రాసుకుంటే స్మాల్ ఏ వాల్యూ వస్తుంది. స్మాల్ ఏ వాల్యూ ఎంత వస్తుంది? 0 ఉంది కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ డి బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ అంటే 0. 0 మైనస్ 4 ఎంత అవుతుంది? 0 మైనస్ 4 -4 అవుతుంది. పైన ఎంత ఉంది? 1 ఉంది. 1 బై -4 ఏదైతే డినామినేటర్ మైనస్ పైకి వస్తే 1 బై -4ని ఎలా రాసుకున్నాను అంటే -1/4గా రాసుకున్నాను. అర్థమైందా? ఇక్కడ నాకు క్యాపిటల్ ఇది ఓకే, ఈ యొక్క ఈక్వేషన్ అనేది మోడల్ 1 ఫామ్లో ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క ఈక్వేషన్ అనేది మోడల్ 1 ఫామ్లో ఉంది. దీనిని ఇక్కడ మోడల్ 1లో ఏంటిది? క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి స్మాల్ ఏ వాల్యూ ఏం లేదు కాబట్టి ఈ పవర్ 0xగా రాసుకుంటున్నాను. ఇక్కడ 0 వాల్యూ ఎంత మనకి? ఈ పవర్ 0 × x రాసుకుంటాం. అంటే ఇది ఏ ఫామ్ ఉంది? ఈ పవర్ ax ఫామ్ ఉంది. ఇక్కడ ఏ వాల్యూ 0. ఓకే, ఇప్పుడు డి బదులు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 0 - 4 ఎంత అవుతుంది? -4 అవుతుంది. పైన ఎంత ఉంది? 1 ఉంది. 1 బై -4 అంటే -1/4గా రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకి yp1 వచ్చింది. ఇంకొక పార్ట్ కనుక్కోవాలి. ఇంకొక పార్ట్ కనుక్కోవాలంటే cos 2x బై డి స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ ఏంటి? డి స్క్వేర్ బదులు -a స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? cos ax, ఏ వాల్యూ 2, a స్క్వేర్ వాల్యూ 4. అంటే ఇక్కడ మనం డి స్క్వేర్ బదులు -4 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే డి స్క్వేర్ బదులు -4. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? cos 2x బై -8. ఈ పార్ట్ కూడా వచ్చింది. దేర్ఫోర్ yp ఈజ్ ఈక్వల్ టు yp1 ప్లస్ yp2. yp ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ అంటే ఒక పార్ట్ ఎంత వచ్చింది? -1/4 వచ్చింది. ఇంకొక పార్ట్ cos 2x బై -8. ఇక్కడ ఈ రెండిట్లో నుంచి -1/4ని కామన్ తీస్తే 1 ప్లస్ cos 2x బై 2 ఉంటుంది. ఇక్కడ నేను ఈ రెండిట్లో నుంచి -1/4ని కామన్ తీస్తున్నా. ఓకేనా? ఆర్ ఇన్ కేస్ మీరు ఇట్లా కామన్ తీయటం ఎందుకు, మాకు ఇది కూడా అక్కర్లేదంటే ఇంతతో స్టాప్ చేసి దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ y ఈక్వల్ టు yc ప్లస్ yp. y ఈక్వల్ టు ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్ ఫైండ్ అవుట్ చేసిన yc వాల్యూ రాయాలి. తర్వాత ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ కూడా రాయాలి. ఇలా సాల్వ్ చేయాలి. అర్థమైందా? ఇందాక అడిగారు కదా మీరు ఇంటూ ఉన్నప్పుడు అంటే 5 ప్లస్ sin 2x ఇట్లా ఉన్నప్పుడు
ఇట్లా ఉన్నప్పుడు చెప్పారు, మరి 5 × sin2x ఉన్నప్పుడు ఎలా? ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, ఇట్లా ఉంటాయి మనకి. బ్రో ఇక్కడ 2 cos2x ఉందని 1 + cos2x గా రాశారు, మరి అదే 5 ఉంటే ఎలాగని? ఇక్కడ మీరు ఒకసారి ఒకసారి స్క్రీన్ షేర్ చేయరా, వైపీ వాల్యూ ఒకసారి చూపిరా. ఇక్కడ ఇక్కడ ఒకసారి కొద్ది కిందకి రారా, వైపీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2 cos2x ఉన్నప్పుడు 1 + cos2x గా రాశారు, అక్కడ వాల్యూ 2 కాకుండా ఇంకేమన్నా వస్తాయి, అది అందుకని డౌట్ వస్తుంది. ఇక్కడ వాల్యూ 2 కాకుండా ఇంకొక, అంటే మ్యాక్సిమం ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో, అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఎక్కువ కేసెస్లో అడిగితే వాడు మోడల్ 1 మోడల్ 2 కాంబినేషన్లో అడుగుతారు, ఆర్ ఇట్లా 2 cos2x, ఆర్ ఇప్పుడు 2 cos2x ఉంది, దీనికి ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఇట్లా డైరెక్ట్గా వేసాను. ఒకవేళ దీనికి ఫార్ములా ఉండకపోతే అప్పుడు ఎలా సాల్వ్ చెయ్యాలి అంటే, అప్పుడు దీన్ని కూడా అట్లాంటి కేసు అప్పుడు కూడా దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి మనం, ఈ మొత్తాన్ని cos ax లానే కన్సిడర్ చేసుకోవాలి మనం. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ 2 cos2x కాకుండా నార్మల్గా మనకి ఎలా, ఇప్పుడు బ్రో ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఒకవేళ e⁻3x × cos2x అని వచ్చింది, అప్పుడు అది ఎలా? టోటల్గా మొత్తం వచ్చేసి cos ax అనుకోవాలా? కాదు, e⁻ax, ఇప్పుడు మీరు చెప్పినట్టు e⁻3x × cos2x అని చెప్పారు కదా, అది కూడా ఒక మోడల్ ఉంది, ఆ మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. ఆ మోడల్ మొత్తం 5 మోడల్స్ నేను చెప్పే కదా. ఫస్ట్ మోడల్ e⁻ax, సెకండ్ మోడల్ sin ax ఆర్ cos ax ఫామ్లో ఉన్నప్పుడు, థర్డ్ మోడల్ x⁻n ఫామ్లో ఉన్నప్పుడు, ఫోర్త్ మోడల్ e⁻ax. ఫోర్త్ మోడల్ ఏంది? e⁻ax అని ఇంకో ఏదైనా దానికి ఎక్స్ట్రాగా సైన్లో అయినా కాసుల్లో అయినా ఇట్లా ఉంటే అది ఫోర్త్ మోడల్గా కన్సిడర్ చేస్తాము. ఆ మోడల్ కూడా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? e⁻ax అంటే మీరు చెప్పినట్టు e⁻3x × cos2x ఇట్లా ఉన్నప్పుడు ఇది ఫోర్త్ మోడల్గా ట్రీట్ చేస్తాము. ఈ ఫోర్త్ మోడల్ కూడా అప్కమింగ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ చాప్టర్ 3లో ఉన్న ఈ 5 మోడల్స్ చాలా ఇంపార్టెంట్. e⁻ax మోడల్ అయినా ఉన్న 5 మోడల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు 2 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ మీరు అడిగిన మోడల్ కూడా అప్కమింగ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అన్లెస్ ఇది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇన్ కేస్ ఏమి డౌట్స్ లేకపోతే ఇంకా ఇంతటితో స్టాప్ చేసేస్తాను. అండ్ చాప్టర్ 2 స్టార్ట్ చేస్తానన్నా కదా, ఈ చాప్టర్ 2 అనేది 2 days తర్వాత స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంకా కొత్త వాళ్ళు 2-3 జాయిన్ అవుతున్నారు, వాళ్ళు కూడా జాయిన్ అయిన తర్వాత ఈ చాప్టర్ 2 అనేది వాళ్ళతో పాటు వాళ్ళు కూడా జాయిన్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాప్టర్ 2 daysలో స్టార్ట్ చేస్తాను. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే, ఈ జూన్ 2 కల్లా చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 ఈ 3 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసేస్తాను. ఆల్రెడీ చాప్టర్ 2 అయిపోయింది. అండ్ కొత్త వాళ్ళు ఏమీ బాధపడకండి, మీకు మళ్ళీ ఇంకోసారి ఈ చాప్టర్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, పాత వాళ్ళు చాప్టర్ 2 ఇంకోసారి వింటాము అంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తాం, మీరు కూడా వినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇది ఇప్పుడు చాప్టర్ 3 అనేది కంటిన్యూషన్ అవుతుంది. చాప్టర్ 3 టాపిక్సే స్టార్ట్ చేసి 3 టాపిక్స్ అవుతుంది. దీన్ని కూడా వరీ అవ్వాల్సిన లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, కొత్త వాళ్ళకి ఇంకోసారి చూస్తున్నాను, మీకు ప్రతి ఒక్క క్లాస్ సంబంధించిన రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే డ్రైవ్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. అంటే చాప్టర్ 2కి సంబంధించిన అన్నీ ఇంకా ఏం అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే చాప్టర్ 2కి సంబంధించిన అన్ని రికార్డింగ్స్ చేయలేదు. ఓకేనా? అవి కూడా ఒకసారి చెక్, అవి కూడా చాప్టర్ 2 మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను, అప్పుడు రికార్డ్ చేసి అవి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చాప్టర్ 3కి సంబంధించి మొత్తం ఏవైతే 2 టాపిక్స్ చెప్పానో అవి అప్లోడ్ చేసాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ లేకపోతే ఇంకేంతటితో స్టాప్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.